ఉదయకాల సమయంలో మంచి సమరయ్యను గుర్చినటువంటి ఉపమానాన్ని మనము అధ్యయనం చేయబోతున్నాం. మన విశ్వాస జీవితాన్ని ఎలాగూ మలుచుకోవాలో, మనము ఎక్కడ పడిపోతున్నామో, మనం ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి మనం పడిపోయామో దానికి సంబంధించినటువంటి గొప్ప విశ్లేషణ లూకా వ్రాసినటువంటి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానం చెప్పారు. ఉపమానం చెప్పడానికి గల కారణాన్ని మనం గమనించినట్లయితే ఒక ప్రశ్న వెలువడింది. ఆ ప్రశ్న ఏమిటనంటే, నీ పొరుగువారు ఎవరు? ఆ ప్రశ్నతో ఈ ఉపమానము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయనను శోధించడానికి ప్రయత్నం చేశాడు. నేను ధర్మశాస్త్ర ఉపదేశకుణ్ణి, నేను చాలా ప్రజ్ఞాశాలిని, బైబిల్ అంతా నాకు తెలుసు, నాకు జవాబు చెప్పగలిగిన వాడు ఎవడు లేడు, నాకంటే యోగ్యుడు ఇంకెవడు ఉండడు అన్నట్లుగా భావించినటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తు ప్రభువు మీద ప్రశ్నల వర్షం కురిపించాడు. ఏమని ప్రశ్నించాడంటే, 25వ వచనం నుండి మనం చూస్తే, ఇదిగో ఒకడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడినగుటకు నేనేమి చేయవలని ఆయన శోధించుచూ అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడినది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగుగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగెను. ఒక మహాజ్ఞానిని, సర్వజ్ఞానిని ఎదురుగుండగా పెట్టుకుని తాను గర్వంతో ఊగిపోతూ, తన చదువును బట్టి కావచ్చు, తన హోదాను బట్టి కావచ్చు, తన అర్హతను బట్టి కావచ్చు, అతడు ధర్మశాస్త్రోపదేశకుడు అనేటువంటి బిరుదాంకితుడైనటువంటి అతను, ధర్మశాస్త్రాన్ని ఇతరులకు బోధించేటువంటి అతను యేసుక్రీస్తు ప్రభుని శోధించడానికి ప్రయత్నం చేశాడు. చాలామంది కూడా బైబిల్ అంతా నాకు తెలుసు అనుకునేటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతూ ఉన్నారు. ఏదో కొంత తెలుసు, కానీ వారు అంతా తెలుసు అన్నట్లుగా భావించటం, అవతల వారిని ప్రశ్నించటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రశ్నించటం అనేటువంటిది మంచిదే జవాబు పొందటం కోసం, కానీ శోధించటానికి ప్రశ్నించకూడదు. నాకంటే గొప్పవాళ్ళు లేరు అని ప్రగల్భాలు పలకడానికి ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. ధర్మశాస్త్రోపదేశకునికి తెలియదా అంటే తెలుసు, కానీ అతడు నీతిని, భక్తిని, విశ్వాసాన్ని అంతటిని విడిచిపెట్టి కేవలం అక్షరార్థమైనటువంటి మాటల్ని పట్టుకుని అతడు ప్రభువుని శోధించడానికి ప్రయత్నించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా 29వ వచనం చెప్తుంది, అతడు తాను నీతిమంతుడైనట్టు కనబరచగోరి అని రాయబడింది. నీతిమంతుడైనట్లు కనబరచగోరి. కొంతమంది భక్తిలో ఎదిగేటప్పటికీ వారిలో గర్వం వచ్చేస్తుంది. దీన్నే ఆత్మీయ గర్వం అని అంటాం. కాబట్టి ఆత్మీయ గర్విష్ఠులు చాలామందిని మనం చూస్తున్నాం. అలా ఏమీ కూడా ఊహించుకోవడం, దేవుని దగ్గర ప్రదర్శించటం సరైనది కానే కాదు. అంతా తెలిసిన తర్వాత, ప్రభువు దగ్గర నుంచి జవాబు పొందిన తర్వాత అతడు అంటాడు, నా పొరుగువాడెవడు అని ప్రశ్నించాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్య సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలని నేను ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. ప్రియులారా, యేసు ప్రభు ఒక ఉపమానము చెప్పారు. ఉపమానం ద్వారా అతనికి నేర్పించాలి అనేటువంటి ఆలోచన కావచ్చు. మనందరికీ కూడా నేర్పే పాఠం ఇది. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక వ్యక్తి ఉన్నత స్థలం నుండి లేక యెరూషలేము నుండి బయలుదేరి యెరికోకు వస్తున్నాడు. లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి 5:37లో మనం చూస్తే, యెరూషలేము రాజు అయినటువంటి దేవుని నగరం, ఇది మహారాజు పట్టణము అని రాయబడింది. దేవుని నగరం, దేవుని పట్టణం, దేవుడు ఏర్పరచుకున్నటువంటి పట్టణం అని మనం గమనించాలి. ఇంకొక పట్టణానికి అతడు వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి అంటే యెరూషలేము నుండి
ఎరుకోకు బయలుదేరి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎరుకో అంటే అర్థం ఏమిటంటే మరణం అని అర్థం. ఎరుకో పతనమైన అనుభవాన్ని సూచిస్తా ఉంది. ఎరుకో భూ సంబంధమైనటువంటిదిగా సూచిస్తా ఉంది. భూ సంబంధమైంది అన్నప్పుడు భూమి మీద ఎవరు కూడా నిలబడరు. భూమి శాశ్వతమైంది కాదు. ప్రియులారా, గమనించినట్లయితే ఎక్కడి నుంచి ఇతడు బయలుదేరాడంటే మహారాజు పట్టణం నుండి ఇతడు బయలుదేరినట్లుగా చూస్తున్నాం. ఇది రాజనగరం, దేవుని పట్టణం, దేవుడు ఎన్నుకున్నటువంటి పట్టణముగా మనం చూస్తూ ఉన్నాం. మనందరం కూడా దేవుని పట్టణంలో నివసించేటువంటి దేవుని ప్రజలు నీతి, భక్తి, విశ్వాసము కలిగినటువంటి వారిగా ఉంటారు. ఇతడు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడంటే ఎరుకో పట్టణానికి ప్రయాణం చేస్తున్నాడు. ఎరుకో శాపము క్రింద ఉన్నటువంటి నగరం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 26 ప్రకారంగా యెహోషువ దినాల్లో ఇది శపితమైన పట్టణం అని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మనుష్యుడు ఆశీర్వాదకరమైనటువంటి, సమాధానకరమైనటువంటి, శాంతికరమైనటువంటి స్థితి నుండి శాపగ్రస్తమైనటువంటి స్థితికి దిగజారిపోవటానికి వెళ్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఇది మనిషి యొక్క పతనానికి సూచనగా కనిపిస్తూ ఉంది. మనం ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం నుండి దూరం అవుతామో అపవాది మనలను లోకంలోనికి, శాపంలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు అని విషయాన్ని మనం గమనించాలి. యెరూషలేం అంటే ఏమిటి? యెరూషలేం అంటే శాంతి నగరం, శాంతికి పుట్టినిల్లు, సమాధానకరమైనటువంటి నగరం. యెరూషలేము పవిత్రమైంది, పరిశుద్ధత నిలిచేటువంటి పట్టణము యెరూషలేము. యెరూషలేము ఆశీర్వాదానికి నిలయమైనటువంటి పట్టణము. యెరూషలేము జీవము కలిగినటువంటి పట్టణము, దేవుని పట్టణమని మనం గమనిస్తాము. యెరూషలేము ఉన్నతమైనటువంటి నగరం, ఉన్నత అనుభవాలు కలిగినటువంటి నగరంగా మనం చూస్తున్నాం. యెరూషలేము పరసంబంధమైనటువంటి నగరంగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి పరసంబంధమైనటువంటి నగరం నుండి, ఆశీర్వాదకరమైనటువంటి నగరం నుండి, దేవుని మహాపట్టణం నుండి, దేవుని సన్నిధి నుండి అతడు శాపగ్రస్తమైన పట్టణానికి ప్రయాణమై వెళ్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నదికి 15 మైళ్ళు దూరాన మధ్యధరా సముద్రమునకి 31 మైళ్ళ దూరమున ఇలాగే ఆ సముద్ర మట్టణానికి దాదాపు 800 మీటర్లు ఎత్తు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అతడు పైనుంచి కిందికి దిగి వస్తున్నట్లుగా చూస్తున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయం 30 వచనం ప్రకారంగా ఎరుకోకు అతడు వెళ్తున్నాడు. యెరూషలేం నుండి ఎరుకోకు వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎరుకో యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ ప్రకారంగా శాపగ్రస్తమైనటువంటి స్థలము. వాస్తవానికి మనం చూసినట్లయితే ఎరుకో డబ్బున్నటువంటి వారు ఉండేటువంటి నగరంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దానికి ఖర్జూరపు మట్టలు ఉండేటువంటి నగరంగా చూస్తున్నాం. అందమైనటువంటి నగరమే, సౌందర్యవంతమైనటువంటి నగరమే. అయినప్పటికీ కూడా ఎరుకో అంటే పాపము, ఎరుకో అంటే శాపము. ఏం జరిగింది? ఇతడు యెరూషలేము నుండి ఎరుకోకు ప్రయాణమై వస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే మనము శాపం నుండి ఆశీర్వాదానికి రావాలి, మరణం నుండి జీవంలోనికి రావాలి. కానీ ఇతడు ఆశీర్వాదకరమైనటువంటి నగరం నుంచి వస్తున్నాడు, శాపగ్రస్తమైన నగరానికి వస్తున్నాడు. మనం దిగజారిపోకూడదు. విశ్వాసంలో, భక్తిలో, ప్రేమలో మనం ఎదుగుతూ ఉండాలి. దిగజారిపోవటానికి వీలు లేదు. కానీ ఆశీర్వాదకరమైన నగరం నుండి శాపగ్రస్తమైన నగరానికి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు దొంగల చేతికి చిక్కాడు. ఈ దొంగ, అసలు దొంగ ఎవరో తెలుసా? సాతాను, అపవాది. ఈ దొంగల చేతికి చిక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దొంగతనమును, నాశనమును చేయుటకు వచ్చును. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు చెప్పారు. దొంగ ఎవరంటే సైతాను, అపవాది. అతడు మోసగాడు, అతడు ప్రజలని మభ్యపెట్టేవాడు, మోసం చేసేటువంటి వాడు. దొంగతనమునకును, హత్యకును, నాశనం చేయుటకు వచ్చును. మరి దేనికి రాడు? సైతాను చేసేటువంటి పని అదే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27 ప్రకారంగా అపవాదికి చోటీకుడి అని వాక్యం చెబుతుంది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. అతడు ఎలా వస్తున్నాడంటే గర్జించు సింహము వలె ఎవరిని మింగుదురా అని తిరుగులాడుచున్నాడు అనే వాక్యంలో మనం చూస్తున్నాం. సైతాన్ ఎప్పుడు కూడా విశ్వాసులను పడగొట్టడానికి చూస్తాడు, విశ్వాసం నుండి దిగజార్చడానికి చూస్తాడు. అతడు శ్రమలు పాలు చేస్తాడు, వ్యాధిని కలుగు చేస్తాడు, విశ్వాసంలో తొలగిపోయేటట్లు చేస్తాడు, భక్తిహీనతను కలుగు చేస్తాడు.
ఎప్పుడైతే ఈ దిగజారుడుతనానికి వెళ్తామో, అవకాశం ఇస్తామో, యాకోబు అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాదికి చోటిచ్చినప్పుడే అపవాది మనల్ని చీల్చి చెండాడేస్తాడు. ఇందాక మనం చదువుకున్నాం, గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదునా అని వెదకుచు తిరిగిలాడుచున్నాడు. అపవాదికి ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో, సైతానికి ఎప్పుడైతే అవకాశం ఇస్తామో, సైతాను గాలం వేసి లాగేస్తున్నాడని వాక్య హబక్కులో మనం చూస్తాం. అతడు గాలం వేస్తాడు, తాయిలాలు ప్రకటిస్తాడు, రకరకాల శరీర సంబంధమైనటువంటి క్రియలను ఆశ చూపుతూ ఉంటుంటాడు, శరీర సంబంధమైన క్రియలకు లొంగిపోయేటట్లుగా చేస్తాడు. వాక్యం చెబుతుంది, శరీరం ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధంగా పోరాడుచున్నవని చెప్తూ ఉంది. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తామో అది మనల్ని జయిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. చాలామంది చెబుతూ ఉంటుంటారు, పాస్టర్ గారు తాగకూడదు అనుకుంటాను కానండి మానలేకపోతున్నానండి, మేము చేసే వృత్తులు తప్పు చేయకుండా కుదరదండి. కొంతమంది చెప్తున్నారు వ్యాపారస్తులు, దొంగతనమునకు నాశనము చేయటకు వచ్చును, మరి దేనికి రాడు అని వాక్యం చెబుతుంది. ప్రియులారా, మనం దేవుని సన్నిధి నుండి బయటికి తప్పుకున్నాం అనుకోండి, అపవాది మనల్ని చీల్చి చెండాడేస్తాడు. విశ్వాస భ్రష్టులం అయిపోతాం, దేవునికి విరోధం అయిపోతాం, దేవునికి దూరస్తులం అయిపోతాం. మనకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటినీ కూడా మనం ఎదిరించి జయించి జయశీలులుగా ముందుకు వెళ్ళాలి. జయించిన వారిని నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చుండబెడతాను అని ప్రభు వాగ్దానం చేశారు. వాగ్దానం కోసం మనం గట్టిగా పట్టుకుని వెళ్ళాలి. మనకు శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, సైతాను చేతిలో చిక్కుకున్నారా నరకప్రాయులైపోతారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దొంగల చేతిలోకి చిక్కాడు. రెండవది మనం చూసినప్పుడు అతని బట్టలు దోచుకొనబడ్డాయి. సార్ బట్టలను తీసేసుకున్నాడు, దొంగతనం చేశాడు. దొంగతనమే చేస్తాడు, గమనించాలి. వస్త్రాలు నీతికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం. నీతి వస్త్రము కీర్తనలు 30వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా సంతోషానికి సంతోష వస్త్రము ఉన్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 12వ వచనము తెల్లని వస్త్రములు ఉన్నాయి, పవిత్రతకు సాదృశ్యంగా కనబడుతున్నాయి. తెల్లటి వస్త్రాలు పవిత్రతను సూచిస్తూ ఉన్నాయి. తెల్లటి వస్త్రాలు మన భారతీయ సంస్కృతిలో చూస్తే తెల్లటి వస్త్రాలు భర్త చనిపోయిన వారికి ఇస్తారు. అంటే అవి మలినమైనటువంటి వస్త్రాలు. తెలుపు దేనికి సాదృశ్యం? పవిత్రతకు, పరిశుద్ధతకు సాదృశ్యం. కానీ లోకం ఎలా ఇచ్చింది? మన ప్రాంతీయులు దాన్ని ఎలా చేశారు? మలినమైన వస్త్రాలుగా మార్చేశారు. తెల్లని వస్త్రాలు ధరించిన స్త్రీని చూస్తే ఈమె విధవరాలు అంటారు. కానీ దాన్ని మనం తిరగరాయాలి. మనము దేవుని ప్రజలం, దేవుని పిల్లలం, దేవుని సొత్తు మనము. నేను దీన్ని ప్రూవ్ చేయటానికే, ఈ కళంకాన్ని తీసివేయడానికి, ఈ అపవిత్రతను తొలగించుకోవటానికి, దైవిక సాక్షులుగా మనము నిలబడ్డం కోసమే నేను మీకు తెలియచేస్తున్న విషయం, తెల్లటి బట్టలు ధరించుకుని రండి అని చెప్తూ ఉన్నాను. అంటే మనం ఏం చేస్తున్నట్లు? లోకాన్ని ఎదురిస్తున్నట్లు, లోకాన్ని మనము జయిస్తున్నట్లు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మరొకసారి. పరలోకంలో అంతా తెలిపే ఉంటుంది, ఒక్క నలుపు ఉండదు, ఒక్క రంగు వస్త్రము ఉండదు. ఒక ఉపమానం ప్రభువు చెప్పారు. అనేక మందిని ప్రభువు ఆహ్వానించారు. విందుకు రండి అన్నప్పుడు, పెండ్లి విందుకు రండి అని పిలిచినప్పుడు, పెండ్లి విందులోనంట తెల్లటి వస్త్రం లేనివాడు ఒకడు కనిపించాడట. అప్పుడు ఉపమానంలో ప్రభువు చెప్పారు, నీవు వస్త్రం లేకుండా ఎందుకు వచ్చావు ఇక్కడికి అని ప్రభు అడిగినప్పుడు అతడు ముఖం చిన్నబుచ్చుకున్నాడంట. వెంటనే ఇతన్ని తీసుకుని వెళ్ళి చీకటి కొట్లో వేయండి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మనం అందరం కూడా వస్త్రము గలవారమై పరలోకానికి వెళ్ళాలి. పరిశుద్ధత కలిగినటువంటి వస్త్రంతో మనము పరలోకానికి వెళ్ళాలి. వస్త్రాలు నీతికి సాదృశ్యంగా మనం చూస్తున్నాము, సంతోషానికి సాదృశ్యంగా చూస్తున్నాము, పవిత్రతకు సాదృశ్యంగా తెల్లటి వస్త్రాలు మనము చూస్తూ ఉన్నాం. సిగ్గుపడే వస్త్రాలు కాకుండా శీలానికి సాదృశ్యంగా ఆదికాండంలో దేవుడు
ఆదాము హవ్వలకు ఒక క్రొత్త వస్త్రాన్ని ధరింపజేశాడు. ఆదికాండం 3:21లో మనం చూస్తాం, అవి చర్మపు చొక్కాయి తొడిగించను. పైనుండి క్రింది వరకు కూడా చర్మపు చొక్కాయిని మనం చూస్తున్నాం. అపవిత్రత అంతా తొలగిపోవడానికి, అపవిత్రతను కప్పడానికి, పాపాన్ని, దోషాన్ని, అపవిత్రతను, మలినాన్ని సమూలంగా నాశనం చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి కొరకు ఆయన బలి అయి రక్తమును చిందించి తన వస్త్రాన్ని మనకు కప్పారు. అదే పరిశుద్ధత అనేటువంటి వస్త్రం, నీతి వస్త్రముగా మనము చూస్తూ ఉన్నాం. చర్మపు చొక్కాయి తొడిగించిన రాయబడుతుంది. కాబట్టి వారికి ఇక సిగ్గు అనేటువంటి భావన కలగదు, ఎందుకంటే వారు పవిత్రపరచబడ్డారు. ఎప్పుడైతే సాతాను అనేటువంటి దొంగ చేతిలో పడతామో మన పవిత్రతను, సంతోషాన్ని, నీతిని, ఆత్మను, శాంతిని వాడు దోచుకుంటాడు. మన వస్త్రాలు ఎలాగైపోతాయో తెలుసా? మురికి గుట్టలు అయిపోతాయి. పైకి భక్తి గలవారి వలె మనం కనిపిస్తాం, పైకి మనం చర్చికి వెళ్తాం, బైబిల్ తీసుకుని వెళ్తాం, లేకపోతే మనము దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటాము, అందరికీ కనిపించేలాగా తెల్లటి వస్త్రాలు ధరించుకుంటాము, అందరితో పాటు మనము ఘనమైన కానుకలు ఇస్తాము. మన జీవితం లోపల వేరే భావన ఉంటుంది, వేరే ప్రవర్తన ఉంటుంది. వాక్యం అంటుంది, మీ క్రియలు నా దృష్టికి మురికి గుడ్డలు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నాము. భక్తిని కోల్పోతాము, దేవుని శక్తిని ఆశ్రయించకుండా పైకి భక్తి గలవారే వలె మనం కనిపిస్తాము. ఎంత విచారకరమైనటువంటి సంగతి ప్రియులరా! వాడు గాయపరుస్తాడు, మనం మలినపరచబడతాము. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో మనం గమనించాలి, పాపము గాయం చేస్తుంది. గ్రంథం 1వ అధ్యాయంలో ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, పచ్చి గాయములే, కట్టబడలేదు ప్రియులరా. పాపం మనల్ని గాయపరుస్తుంది. అపవాది చేత బంధించబడినటువంటి ఆ వ్యక్తి సమాధుల్లో నివాసం ఉండేవాడు, రాళ్లతో తను గాయపరుచుకునేవాడు, అపవిత్రమైనటువంటి జీవితం, వచ్చిపోయే వారిని బెదిరిస్తూ ఉండేవాడు. అలాంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని ప్రభు దయ్యాల నుండి వదలగొట్టినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులరా. ఈ వ్యక్తి ఏమైపోయాడు? ఆఖరికి పాపము చేత పట్టబడ్డాడు. పాపము మరణాన్ని కలుగు చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తాము, పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని వాక్యంలో మనము చూస్తున్నాం ప్రియులారా. ఇంకా మనము పాపులుగా మనం జీవిస్తే మనం మరణంలో ఉన్నట్లే, మనం చావుకు లోనైన వారమే అనే విషయాన్ని ఇంకా గుర్తుపెట్టుకోవాలి. ఆ దొంగ వచ్చి ఆ వ్యక్తిని ఏం చేశాడు? గాయపరిచాడు, కొర ప్రాణంతో ఉండిపోయాడు. మనము జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉండొచ్చేమో, అపవిత్ర జీవితానికి అలవాటు పడిపోయినటువంటి వారు భక్తిగా బయటికి కనిపించొచ్చేమో, కానీ అతడు చచ్చిన వాడే. ఎఫెసీ 2:1 మనం చూస్తున్నాం, అతడిని కొర ప్రాణంతో ఉండిపోయాడు, చావు బ్రతికుల మధ్య ఉండిపోయినట్లుగా లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తాము. మనిషి జన్మ తరహా భౌతికంగా బ్రతికి ఉండవచ్చేమో, కానీ పాపపు జీవితము, పాపపు అలవాట్లు, ఆధ్యాత్మికంగా చనిపోయిన వాడే. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో పాపం వలన అతడు దేవునికి దూరస్తుడైపోయాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా అని వాక్యంలో మనం చూస్తున్నాం. మనం చచ్చిపోయాం, బతుకున్నామన్న పేరు మాత్రం ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. బ్రతుకున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు చచ్చిన వాడవే. మన ఆత్మీయ జీవితంలో చచ్చిన వారం అవుతామని గమనించాలి. అతడు కొర ప్రాణంతో విడిచిపెట్టబడినట్లుగా చూస్తున్నాం. దారి తప్పిపోతున్నటువంటి వారు అతనికి సాదృశ్యంగా కనిపిస్తున్నట్లుగా చూస్తున్నాం. దారి తప్పిపోయినటువంటి వారిని, కొంతమందిని, లోకస్తుల్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కానీ భక్తిలో ఉన్నటువంటి వారే లోకస్తులుగా జీవించడం అనేటువంటిది గమనించాలి. ఆ దారిన యాజకుడు వెళ్తున్నాడు. యాజకుడు అంటే ఎవరు? దేవుని మందిరములో పరిచర్య చేసేటువంటి వానిగా మనం చూస్తున్నాం. అతడు మతాచారాలు కలిగినటువంటి వాడు, సాంప్రదాయాలకు ప్రతినిధిగా ఉన్నాడు. దేవుని మందిరంలో అచరాచారాలు జరిగించేటువంటి వాడిగా ఉన్నాడు. ధూప దీప నైవేద్యాలని సమర్పించేవాడు ఎవరంటే యాజకుడు. యాజకుడు యాజక వస్త్రాన్ని ధరించిన తర్వాత
మరి దేన్ని ముట్టకూడదు, లోక సంబంధమైన దేన్ని, అపవిత్రతను ముట్టకూడదు. అందుచేత అతడు పవిత్రుడిగా దేవుని మందిరానికి వెళ్లాల్సినటువంటి వాడై ఉన్నాడు. కొర ప్రాణంతో ఉండినటువంటి ఆ వ్యక్తిని చూసినప్పుడు రక్తముతో బలహీనుడైపోయి గాయపరచబడినటువంటి ఆ వ్యక్తిని ముట్టుకోవడానికి అర్హత లేదు. కాబట్టి ఒక ప్రాణరక్షణ కంటే మతమే గొప్పది అని మతాచారంతో ప్రియులరా మనము దేవునికి దగ్గర కాలేము. మతం మత్తులో మునిగిపోయినటువంటి వారు మానవత్వాన్ని విడిచిపెట్టేస్తారు. ఆ వారిలో క్రూరత్వం పెరుగుతుంది. ఈ లోకంలో మనం చూస్తున్నాం, చాలా మన భారతదేశంలో చూస్తున్నట్లయితే ఎక్కువ మంది మతాచారాలతో నిండిపోయి భ్రష్టులైపోయినటువంటి వారు మానవత్వాన్ని మరిచి బైబిల్ని చించేయటం, పాస్టర్ని కొట్టడము, తీసుకెళ్ళి జైల్లో పెట్టడం, ఇలాంటి పనులు చేయడం మనం చూస్తున్నాం. దేశమంతా కూడా ఇదే పరిస్థితి ఈ రోజున. ఎందుకు అలా చేస్తున్నారంటే వారి మతం అంటే మరణం. మనిషికి మధ్య నిరంతరం జరుగుతున్న రణం మతం అంటే మరణం అన్నాడు మా నాన్న. మతాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే మరణించాల్సిందే. మతం కాదు, మనకు కావాల్సింది మానవత్వం. ఒక నష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే ఆదుకున్నవాడే దేవుళ్ళ వచ్చి ఆదుకున్నారండి అంటారు కదా. దేవుని అభిమతం ఏమిటంటే మానవత్వమే. బాధలో ఉన్నటువంటి వారిని, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని, శ్రమలో ఉన్నటువంటి వారిని ఆదుకోవడమే మన విధి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది అందుకనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులరా. మతాచారాలు మనల్ని దేవుని రాజ్యానికి చేర్చవు ప్రియులరా. మంచి సమరయుడు అతను చూచాడు, అతని మీద జాలి పడ్డాడు, దగ్గరికి వెళ్ళాడు, గాయాల్ని కట్టాడు, తన వాహనం మీద ఎక్కించాడు, పూట కూలువాని ఇంటికి తీసుకుని వెళ్ళి అప్పగించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించాలి, అతడు ఎవరో తెలియదు, అతను రక్త సంబంధి కాదు, తనకు తెలిసినవాడు కాదు. నీ పొరుగువాడు ఎవడు అని ప్రశ్న కలిగినప్పుడు పొరుగువాడు ఎవడో అనే దానికి సమాధానం ప్రభు ఇక్కడ ఉపమానంలో చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. పూటకూలవాని ఇల్లు అంటే ఏంటో తెలుసా? మన భాషలో చెప్పుకోవాలంటే దేవుని పరిశుద్ధ సంఘం. ఎవరైనా గాయాలు పాలవుతే, లోకం చేత నిందించబడి, అవమానించబడి, గాయపరచబడి, కొరప్రాణంతో పాపంలో పడిపోతే ఆ వ్యక్తిని మనం ఏం చేయాలో తెలుసా? వారి గాయాలు కట్టాలి, వాళ్ళని ఆదరించాలి, బలపరచాలి, ధైర్యపరచాలి. దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తే నీవు బాగుపడతావు అని తీసుకుని వచ్చి పూట కూలవాని ఇంటికి చేర్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సంఘంలో పాపము చేత, అపరాధముల చేత చచ్చిన వారైనటువంటి అనేక మందిని, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, అనేక మంది కావచ్చు, పొరుగు వాళ్ళు కావచ్చు, వారందరినీ కూడా సమకూర్చవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పూట కూలవాని ఇల్లు ఇదే, దేవుని మందిరం. మనం గమనించాలి ప్రియులరా, ఆ సమరయుడు మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తే. ఆ మంచి సమరయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మనం ఇంకనూ పాపులమై ఉండగా, దోషులమై ఉండగా, అపవిత్రతతో నిండిపోయిన వారిగా ఉండగా, దేవునికి దూరస్థులమై ఉండగా, క్రీస్తు ప్రభువు ఈ లోకానికి పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని వాక్యం చెబుతుంది. మనం అందరం కూడా ఆయన చేత రక్షించబడినటువంటి వాళ్ళం, దేవుని దగ్గరికి నడిపించబడినటువంటి వాళ్ళము. క్రీస్తును సమరయుడు అని కొందరు పిలిచారు. ఎందుకంటే ఆయన పాపులతో స్నేహం చేసేవాడు, పాపుల ఇంటికి వెళ్ళేవాడు. పాపుల ఇంటికి ఎందుకు వెళ్ళేవాడు అంటే పాపులతో పాలు పొందడానికి కాదు, పాపంలో జీవించడానికి కాదు. ఆయన పాపులతో స్నేహం చేశాడు, కానీ పాపము తనకు అంటకుండా కాపాడుకున్నాడు. మనము లోకంలోనికి వెళ్ళొచ్చు, లోకులతో మనం మాట్లాడొచ్చు, ఈ లోకులతో మనం స్నేహం చేయొచ్చు, కానీ లోకస్తులతో మనము సమఉజ్జిగా ఉండకూడదు. మన ప్రత్యేకతను మనము చాటుకోవాలి. లోకస్తులు చేసినట్లుగా మనము చేయకూడదు. మన మంచి సమరయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కొర ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని పూట కూలవాని ఇంటికి వెళ్ళి చేర్చి, నేను మరలా వస్తాను, నేను మరలా వచ్చి నేను ఏదైనా అతని కొరకు ఖర్చు అయినట్లయితే నేను చెల్లిస్తాను అని ప్రభు ప్రామిస్ చేసినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు అంటారు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళటం వల్ల మీకు లాభం, నేను వెళ్ళి నేను స్థలం సిద్ధపరిచి నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్ళి
మన ప్రభు పాపులమైనటువంటి మనల్ని ప్రేమించి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ఆయన మరణించాడు. మన పాపము శాపము తొలగించి మనల్ని పవిత్రులుగా చేసి దేవుని రాజ్యంను నిలవబెట్టుట కొరకు ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక వ్యక్తి వచ్చాడు. మొదటి వ్యక్తి ఎవరు? యాజకుడు, దేవుని మందిరంలో సేవ చేసేటువంటి వాడు. ఇంకొక వ్యక్తి ఎవరంటే లేవీయుడు, ధర్మశాస్త్రానికి ప్రతినిధి. రోమపత్రిక 7:14 ప్రకారం మనం చూస్తాం. అందువలన మనం గమనించినట్లయితే ఎవడు కూడా ధర్మశాస్త్రం వలన నీతిమంతుడిగా తీర్చబడడు. అందువలన ఆ గాయాలు పాలైనటువంటి బట్టలు దోచుకొనబడినటువంటి ఆ పడినటువంటి వ్యక్తికి ధర్మశాస్త్ర ప్రకారంగా చేయూత ఇవ్వబడదు. ధర్మశాస్త్ర ప్రకారంగా అతడు పాపి లేకపోతే అపవిత్రుడు అని పరిగణించబడతాడని మనం చూస్తాం. ఎఫెసీ 2:8-9 మనం చూస్తాం. తీతుకు 3:4-5 కూడా మనం చూస్తాం. ధర్మశాస్త్రం వలన ఎవ్వరూ కూడా నీతిమంతులుగా తీర్చబడరు, పవిత్రపరచబడరు అనే విషయాన్ని గమనించాలి. ధర్మశాస్త్రం మంచిదే, ధర్మశాస్త్రాన్ని అవలంబించడం మంచిదే. కానీ ధర్మశాస్త్రం ఎవరు కూడా ఆచరించలేకపోయారు. కాబట్టి ధర్మశాస్త్రం మనిషికి ఏం చేసింది? పాపంలో బంధించేసింది. నీవు పాపివి, నీవు మరణానికి పాత్రుడు అంటుంది. కానీ మరణం నుండి రక్షించేటువంటి శక్తి ధర్మశాస్త్రానికి లేకపోయింది అని మనం చూస్తున్నాం. దీని ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటంటే యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ తప్ప ధర్మశాస్త్రం వలన మనం నీతిమంతులుగా తీర్చబడలేము అని గమనించాలి. అపొస్తలుల కార్యాలు 13:35-39, గలతీ పత్రిక 2:16-19, హెబ్రీ 10:1-4-14 కూడా మనం చూస్తాం. ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఏమిటో తెలుస్తుంది. కానీ ధర్మశాస్త్రం పాపానికి విరుగుడు కలుగు చేయదు, విముక్తిని కలుగు చేయదు. ధర్మశాస్త్రము బలుల ద్వారా ప్రాయశ్చిత్తం వస్తుంది. కానీ పాపము నుండి ధర్మశాస్త్రము మనిషిని రక్షణ కలుగు చేయలేదు అని మనం గమనించాలి. ఒక వ్యక్తి పాపి అయితే, ఒక వ్యక్తి అనీతిమంతుడైతే అతడు దాని నుండి రక్షించబడడం అసాధ్యం. కృప ద్వారా మాత్రమే మనము రక్షించబడగలుగుతాము. ఈ మంచి సమరుని యొక్క ప్రతిస్పందన మనం గమనించాలి. పాత నిబంధన కొత్త నిబంధనకు ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు. యేసు ప్రభు పరిశుద్ధత ముందు ఎవరు కూడా సరిపోరు. ఒక పాపిని ప్రభువు దగ్గర నిలబెట్టి ఆమె గురించి వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేస్తాము అన్నప్పుడు ప్రభు రక్షకుడు గనుక, న్యాయాధిపతి కనుక ఆయన అంటారు, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి. ఎంత గొప్ప తీర్పరో మీరు గమనించండి ప్రియులరా. ఎవరు సరిపోతారు ఆయన ముందు? ఆయన ఏమన్నారు తెలుసు? సవాలు ప్రపంచానికి ప్రభు ఇచ్చిన సవాలు ఏమిటంటే నాలో పాపం ఉండదని మీలో రూపించగలిగిన వాడు ఎవడు? నేటికి కూడా ఎవరో నిరూపించలేక అబద్ధాలు ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన మీద అవాకులు చవాకులు పలుకుతున్నారు. ఏ కపటం ఆయన యందు లేదు అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం ప్రియులరా. అందుకని పరిశీలించండి. కొత్త నిబంధనలు పంచుతూ ఉన్నారు చాలామందికి. కొత్త నిబంధనలు రోడ్డు మీద వేసేసి ఈ మూర్ఖులు దుర్మార్గులు నిప్పంటిచ్చేస్తున్నారు. అందులో ఏముందో చదువుతున్నారు? అసలు అందులో నీతి ఉందా లేదా అనేది చూస్తున్నారు? అసలు నీవేం ఆచరిస్తున్నావో, నీవేమో ఆచరించకుండా ఉంటున్నావు అనేటువంటిది నిన్ను అద్దంలో చూపించినట్లుగా బైబిల్ నీకు చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు జీవితము, యేసుక్రీస్తు ప్రభు మనకు అద్దము వంటివాడు. మన సహజ ముఖాన్ని మనము అద్దంలో చూసుకుంటే ఏ మచ్చ ఉందో, ఏ డాగ్ ఉందో, ఏ కల్మషం ఉందో మనకు తెలుస్తుంది. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్తూ ఉంటుంటే జక్కయ్య జీవితం మారిపోయింది. నేను పాపిని అని గ్రహించాడు జక్కయ్య. పేరుకేమో పరిశుద్ధుడు, కానీ అతని పాప జీవితాన్ని విడిచిపెట్టి, ప్రభువా నేను ఎవరికైనా అన్యాయం చేస్తే వారికి 4 గంటలు చెల్లిస్తాను. నా యొక్క ఆస్తిలో సగము పిసినారుడు, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎంత విశాలమైన మనసు వచ్చేసింది. యేసు ప్రభు అంటారు, ఇతడు అబ్రహాము కుమారుడే. ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి జీవితంలోనికి వెళ్తారో వారి జీవితంలో రక్షణ, స్వస్థత, ఆరోగ్యం, సంతోషము, సమాధానము, నెమ్మది, పరలోక ప్రాప్తి సంభవిస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని ఆశీర్వాదము మనకు ఉండాలి ప్రియులరా. దేవుని ఆశీర్వాదం ప్రభువు దగ్గర ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపచేతనే మనము రక్షించబడతామనే విషయాన్ని గమనించాలి. తృణీకరించబడ్డాడు ప్రభువు. తన ఇంటి వారే, తన సొంతము వారు, యూదులే, తన సొంత ఇంటి వారే, తన కుటుంబస్తులే ఆయన్ని తృణీకరించినట్లుగా యోహాను సువార్త 4:9 మనం చూడగలుగుతాం ప్రియులారా. యూదుల చేత అతడు తిరస్కరించబడ్డాడు. యూదులు అతని ద్వేషించారు. యోహాను 1:11 కూడా మనం చూస్తాము. తన వారే ఆయనను అంగీకరించలేదు ప్రియులారా.
ఆయన స్వకీయులైనను అంగీకరించలేదు. స్వకీయులు ఎవరు? దేవుని ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలు. ఈ రోజున మీరు చూడండి ప్రియులరా, రక్తపాతం ఒలికిస్తున్నారు వాళ్ళు. త్వరలోనే దేవుని ఉగ్రత రాబోతుంది. దేవుడు వారికి ప్రామిస్ చేశాడు కాబట్టి ఓర్చుకుంటున్నాడు ఆయన. పలస్తీనా ప్రజలు ఈ రోజున మీరు చూడండి ప్రియులరా, పిల్లలు ఆకలితో చచ్చిపోతున్నారు ప్రియులరా, పాలు లేక చచ్చిపోతున్నారు. చాలామంది యుద్ధాలలో మరణించారు, తల్లిదండ్రులను కోల్పోయారు వారిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఇంత భయంకరమైన రక్తపాతం మనము పలస్తీనాలో చూస్తున్నాం ప్రియులరా. కేవలము దేవుని ఓరిమి, దేవుని కాపుదల వారికి ఉంది. యెరూషలేమును ప్రేమించి వారు ధన్యులని వాక్యం చెబుతుంది. దేవుడు దావీదుకి ప్రామిస్ చేశాడు కాబట్టి ఇంకా ఆ దేశం అలా సురక్షితంగా ఉంది. అందుకని వాక్యం అంటుంది, యెరూషలేం కొరకు మీరు ప్రార్థించండి, దాని క్షేమం మీ క్షేమమునకు కారణమని వాక్యం చెబుతుంది. త్వరలోనే అంతం రాబోతుంది. దేవుని యొక్క ఉగ్రత రాబోయేటువంటి అంచుల్లో మనం ఉన్నామని గమనించండి ప్రియులరా. మనం ఊరికే పిలువబడలేదు, మనం దేవుని రాజ్య వారసులుగా ఉండటానికి మనం పిలువబడ్డాము. ప్రభువు చేత మన గాయాలు కట్టబడ్డాయి, ఆయన గాయపరచబడ్డాడు. మీరు దరిద్రులు అయ్యుండగా మీ దారిద్రతను తీసివేసి మనల్ని ధనవంతులుగా చేయట కొరకు ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన కొరకు ఆయన వ్యాధిని అనుభవించిన వానిగా చేయబడినట్లుగా మనం యెషయా గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం ప్రియులరా. మంచి సమరయుడు లూకా 10:33లో మనం చూస్తున్నాం. కొర ప్రాణంతో పడినటువంటి వ్యక్తిని చూసి తన ఎద్దుకు వచ్చి ఆ స్థితిని గమనించాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయనకు తెలుసు ప్రియులరా. ఏ స్థితిలో మనం పడిపోయామో ఆ స్థితి నుండి మనం తిరిగి లేవాలి, లేపేటువంటి వాడిగా ఉన్నాడు. ఈరోజు నా మనుషుల్ని పడగొట్టేస్తున్నారు కొంతమంది పాస్టర్లు. బైబిల్లో ఎక్కడ లేదు పడగొట్టినట్టుగా. పడగొట్టేవాడు పాస్టర్ కాదు, అది దొంగ. గమనించాలి ప్రియులరా. వాళ్ళు ఏమనుకుంటారంటే విశ్వాసులు ఎందుకు పడిపోయావని అడిగితే వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. వాళ్ళు ఏమంటారు? ఎందుకు పడిపోయావని అడిగితే కళ్ళు తిరిగినాయండి, లేకపోతే ఆ దేవుని శక్తి నా మీదకి వచ్చిందండి అందుకని పడిపోయాను. దేవుని శక్తి నీ మీదకి వస్తే పడిపోవు నువ్వు, దేవుని శక్తి నీ మీదకి వస్తే లేస్తావు. ఆర్ఆర్కే గారు చెప్పారు, బైబిల్లో ఎక్కడా పడగొట్టినట్లేదు, పడిపోయిన వారిని లేపినట్టుగా ఉంది అన్నారు ఆయన. మనం గమనించాలి. ఊరికే మనం గుడ్డోళ్ళలాగా పిరుకుల్లాగా బైబిల్ తిరిగిన వాళ్ళగా ఉండడానికి వీల్లేదు. మనం గతించిన కాలమే చాలు ప్రియులరా. ఒకవేళ అదే గొప్పదని మనం అనుకుని ఉండొచ్చు, మహిమ ఉంది ఆ వ్యక్తిలో, అందుకని ఆయన దగ్గరికి వెళ్తే మనం పడిపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. నేను చాలాసార్లు మీకు చెప్పాను, పడిగొట్టే వాళ్ళని నమ్మకండి. మనకు కావలసింది ఏంటంటే నీతి, భక్తి, యథార్థత, పరిశుద్ధత. అదే దేవుడు ఆయన మన నుండి కోరుకునేది అనే విషయాన్ని గమనించాలి ప్రియులరా. గాయాల్ని కట్టాడు ఆయన, గాయాల్ని కట్టాడు. నూనె పోసి, ద్రాక్షరసం పోసి ఆ పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూడగానే కనికరంతో నిండిపోయాడు ఆయన. గాయాల్ని కట్టాడు, తన అవసరాలను తీర్చాడు. అంతేకాకుండా పూట కూలువని ఇంటికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. మనకు కావాల్సింది ఏంటో తెలుసా? విడుదల, రక్షణ, స్వస్థత, సమాధానం కావాలి. ఫిలిప్పీ పత్రిక 4:19 మనం చూస్తున్నాం. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన అక్కర తీరుస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు ఆయన. మనం భక్తి జీవితంలో పడిపోతే పడిపోయినటువంటి వారిని లేవనెత్తుతాడు ఆయన. మునిగిపోతున్నటువంటి పేతురు గారిని చెయ్యి పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు నేనుండగా అని ప్రభువు ధైర్యంతో నింపి లేవనెత్తి ఆ యొక్క దోణిలో కూర్చోబెట్టినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం ప్రియులారా. పడిపోయిన వారిని లేవనెత్తేవాడు ఆయన. ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. పూట కూలవని ఇల్లు దేవుని మందిరమునకు సాదృశ్యంగా ఉంది. ఆ స్థలంలో మనము దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో మనం గోజాడాలి, దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాలి, దేవుని కొరకు సాక్షులుగా జీవించాలి. దయచేసి అందరూ కూడా తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.